రోమియులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 32 నుండి 34 వరకు చదువుకుందాం. తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరము మోపువాడెవడు? నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే. శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు, మృతులలో నుండి లేచిన వాడును దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును మన కొరకు విజ్ఞాపనము కూడా చేయువాడును ఆయనే. ప్రార్థన. పరిశుద్ధము నిష్కళంకమైన యేసయ్య రక్తము ద్వారా తండ్రి మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ వాక్య భాగములో నుండి మీరు మా అందరితో మాట్లాడండి, మమ్మను బలపరచండి, మమ్మను స్థిరపరచండి. మేము కూడాను తండ్రి మీ పాదముల చెంతకు చేరి విజ్ఞాపన చేయువారముగా మమ్మను స్థిరపరచమని, మీరు మహిమ పొందమని యేసు నామములో అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు సంఘానికి కొన్ని ప్రశ్నలు వేస్తూ ఉన్నారు. మొదట ఆయన అంటున్నాడు, తన సొంత కుమారుణ్ణి అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు అని అడుగుతున్నాడు. అంటే తన అద్వితీయ కుమారుడైన వానిని, ఆది సంభూతుడైన వానిని, వాక్కైన దేవునిని, జీవపు వెలుగైన దేవునిని మన కొరకు మనుష్య రూపములో, దాసుని స్వరూపములో మన కొరకు పంపిన తండ్రి అయిన దేవుడు తన కుమారుణ్ణే ఇవ్వడానికి వెనక్కి తీయని ఆయన కుమారునితో పాటుగా సమస్తమును మనకెందుకు అనుగ్రహించడు అని అడుగుతున్నాడు. అంటే అర్థం ఏంటి? మనకు ఏదైనా ఆయన అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నాడు అన్న విషయాన్ని మనం తెలుసుకుంటూ ఉన్నామండి. అంటే ఇప్పుడు మోస్ట్ వాల్యుబుల్ థింగ్నే ఇవ్వడానికి ఇష్టపడితే దాంతోపాటుగా అంత ఇంపార్టెంట్ లేని మామూలువి కూడా ఎందుకు ఇవ్వరు కదా? ఒకరికి ఇంట్లో ఇంపార్టెంట్గా ఉన్న బీరువా లాకర్ కీసే ఇవ్వడానికి ఇష్టపడితే కిచెన్లో ఉన్న పోపుల డబ్బా మీద, బియ్యం డబ్బా మీద అధికారం ఉండకుండా ఉంటుందా కదా? అంటే ఇక్కడ దేవుడు మనల్ని, అంటే కుమారుణ్ణే ఇవ్వడానికి వెనుక తీయని ఆయన కుమారునితో పాటు మనకు అన్నీ కూడా అనుగ్రహిస్తాడు అని అంటున్నారు. ఆయన అనుగ్రహిస్తాడు అని అంటున్నారు. మనం ఎందుకు పొందుకొనలేకపోతున్నాము అని అంటే యాకోబు పత్రికలో ఉంటుంది కదా, మీరు దేవునిని అడుగనందున మీరు పొందుకొనలేకపోతున్నారు అని ఉంది. కాబట్టి మనం దేవుణ్ణి అడగడం మనకు రావాలి. ఇంకోటి ఏమంటారంటే, ఒకవేళ మీరు అడిగిన మీ భోగేచ్ఛల నిమిత్తం అడుగుతున్నారు కానీ మంచిగా అడగడం లేదు అని అంటారు. అంటే మన అవసరత నిమిత్తం దేవుడు ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. మీరు యుద్ధాలు చేస్తారు, పోరాటాలు, పోట్లాట్లు ఎన్నెన్నో జరుగుతాయి, కానీ దేవుణ్ణి అడగనందుకు పొందుకోవట్లేదు అని అంటున్నారు. కాబట్టి అలాగున దేవుని సన్నిధిలో నిలిచి ఆయనను బ్రతిమిలాడుకొని ప్రార్థన చేసి పొందుకునే అనుభవం మనకు ఉండాలి అని చెప్పి దేవుడు ఇక్కడ మనకు చెప్తూ ఉన్నాడు. ఇంకా ఆయన ఏమంటున్నాడు, దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరము మోపువాడెవడు అంటే ఒకడు ఉన్నాడండి. దేవుని చేత మనం ఏర్పరచబడ్డాం. ఆయన మనల్ని పిలిచాడు, ఆయన రక్తములో కడిగాడు, మనల్ని పరిశుద్ధపరిచాడు, ఆయనను తన కుమారులుగా కుమార్తెలుగా మనల్ని చేసుకున్నాడు. ఇటువంటి మన మీద నేరం మోపేవాడు ఒకడున్నాడు. రాత్రింబవళ్ళు వాడి పని ఏంటంటే మన మీద నేరం మోపడమే. అటువంటి వాడున్నాడు. కానీ వాడిని నోరు మూపించడానికి దాని కింద వచనంలోనే ఉంది కదా, మన కొరకు దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును మన కొరకు విజ్ఞాపనము కూడా చేయువాడును ఆయనే. వాడు నేరం మోపుతూ ఉంటాడు. దేవుని సముఖంలో ఉండి మృతులలో నుండి పునరుత్థానుడై ఆయన కుడిపార్శ్వమున ఆసీనుడయ్యి
మన కొరకే నిత్యము విజ్ఞాపన చేసే మన యేసయ్య కూడా మనకున్నాడు అని ఇక్కడ ధైర్యపరచడాన్ని మనం చూస్తూ ఉన్నామండి. మన మీద నేరం మోపువాడెవడు అంటూ నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే అన్నాడు. అంటే నేరం మోపేవాడు, మనం మలినమైన వస్త్రాలతో ఉన్నామని ఇప్పుడే పాట కూడా పాడుకున్నాం కదా, మలినమైన వస్త్రాలతో నిలబడి ఉన్నాడు అని చెప్తూ ఉన్నాడు. కానీ ఆయన ఏమంటాడంటే ఇతడు అగ్నిలో నుండి తీసిన కొరివి వలె ఉన్నాడు అని చెప్పి ఏంటి ఆ వస్త్రాలను మార్పించి వేసి మంచి వస్త్రాలను తొలగించాడు. అంటే ఒకడు నిజానికి డర్టీగా ఉన్నప్పటికీ కూడాను పక్షము వహిస్తూ ఆయన రక్తమును మన మీద కప్పుతూ మనలను పరిశుద్ధపరుస్తూ మనలను నీతిమంతులుగా తీరుస్తూ అదే సమయంలో మన పక్షముగా నిలబడి విజ్ఞాపన చేసే యేసయ్య మనకున్నాడు. దేవుడు మన కోసం చేసిన ఏర్పాటు చిన్న సన్నది కాదండి, చాలా గొప్ప ఏర్పాటు అది. దీన్ని అర్థం చేసుకుంటే గనక ఏ క్రైస్తవుడు కూడా దేవుణ్ణి తొలగి విడిచిపెట్టి నశించిపోడు. ఆయన ఏదో పిలిచాడు, ఏ కొండనో ఉన్నాడు, అక్కడికి రమ్మన్నాడు, ఏదో ఇస్తానన్నాడు కాదు. ఆయన తన అద్వితీయ కుమారుణ్ణి మన కోసం పంపించాడు, దాసుని స్వరూపంలో పంపించాడు. మన కొరకు మన పాప శిక్షను ఆయన మీద వేశాడు. ఇంకా మన మీద నేరం మోపే అపవాది నోరు మూపించడానికి మనల్ని నీతిమంతులుగా మారుస్తున్నాడు. మనకు శిక్ష విధించే అధికారం మొత్తం కూడా యేసయ్య చేతిలో పెట్టాడు. యేసయ్య ఎవరివాడు? మనవాడు కదండి, కదా. ఆయన మన పక్షముననే విజ్ఞాపన చేస్తా అక్కడ తండ్రి సముఖంలో మన కొరకున్నాడు. కాబట్టి ఆయన మన మీద చూపుతున్న ప్రేమ అనేది అపరిమితమైనది, ఎంతో గొప్పది. దానిని మనం రుచి చూసినా, అర్థం చేసుకున్నా, దానిని గూర్చిన అనుభవ జ్ఞానం కలిగిన మనం ఆయన్ను విడిచి వెళ్ళమండి, ఆయన్ను హత్తుకొనే ఉంటాము. ఇంకొకటి ఏంటి అనంటే ఆయనలాగా మనం కూడా ఆయన సముఖములో నిలచి విజ్ఞాపన చేసేవారిగా మారిపోతాం. హల్లెలూయా, హల్లెలూయా. మనల్ని పిలిచాడు, పరిశుద్ధపరిచాడు, మనల్ని నీతిమంతులుగా మలుస్తూ ఉన్నాడు. ఇది కూడాను పైన ఉన్నది. పిలిచినవాడు ఆయనే, మనల్ని ఏర్పాటు చేసుకున్నవాడు ఆయనే, మనల్ని నీతిమంతులుగా మలచుచున్నవాడు ఆయనే, మనల్ని మహిమకు తీసుకొని వెళ్తున్నవాడు కూడా ఆయనే కదా. ఈ క్రమం అంతటిలో దేవుడు మన నుండి ఏం కోరుకుంటున్నాడు అనంటే మనము కూడా ఆయనతో పాటు ఆ సముఖములో, తండ్రి సముఖములో నిలచి విజ్ఞాపన చేసే వారిగా ఉండాలి అని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. ఏదైనా అవసరత ఉందా, ఏదైనా కొరత ఉందా, ప్రార్థన చేసే అనుభవం ఉండాలి. అలాగుననే మన మీద నేరాలు మోపే అపవాది ఉన్నాడు అన్న స్పృహతో మనం బ్రతకాలి. అదే సమయంలో మనల్ని నీతిమంతులుగా మార్చే తండ్రి మనకున్నాడు అని మనకు అర్థం అవ్వాలి. శిక్ష విధించే సర్వాధికారం క్రీస్తు వశమై ఉన్నది. కాబట్టి అపవాదికి మనం భయపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే యోహాను రాసిన పత్రికలో కూడా మొదటి పత్రికలో అంటాడు, చిన్నపిల్లలారా మీలో ఎవరైనా పాపం చేసినట్లయితే భయపడకొద్దు, మనకు ఉత్తరవాది ఉన్నాడు అని చెప్పి అక్కడ మాట్లాడడాన్ని మనం గమనిస్తామండి. ఆయన సర్వలోకమునకును మనకు శాంతికరమై ఉన్నాడు అని చెప్తూ ఉన్నాడు. అంటే తెలిసి తెలియక చేసే చిన్న చిన్న పొరపాట్లు మనం నీతిమంతులుగా మార్చబడే క్రమంలో అప్పుడప్పుడు చేసే ప్రతి పొరపాటు నిమిత్తము కూడా ఆయన మన పక్షాన ఉన్నాడు. ఆయన మనల్ని ఎంత కరుణిస్తున్నాడో, ఎంత మన ఎడల జాలి పడుతున్నాడో, ఎంతగా మన పక్షం వహిస్తున్నాడో అలాగుననే మనము కూడా మన తోటి సహోదరుల ఎడల జాలిపడి వారి పక్షం వహించి దేవుని సన్నిధిలో యేసయ్య మన కొరకు ఎలా విజ్ఞాపన చేస్తున్నాడో మనము కూడా అందరి కొరకు అలా విజ్ఞాపన చేయాలని యేసయ్య కోరుకుంటూ ఉన్నాడు. యేసయ్యకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత అంటే అందులో ఇది కూడా ఒక భాగమేనండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఎలాగున విజ్ఞాపన చేస్తున్నాడో మనము కూడా అలాగున విజ్ఞాపన చేయవలసిన వారముగా ఉన్నామండి. ఇక్కడ మనకి ఇదే విషయం అంటే ఆయన
తండ్రి సముఖమున కుడిపార్శ్వమున ఉండి విజ్ఞాపన చేస్తున్నాడన్న విషయాన్ని హెబ్రీ 7:25 కూడా ఉంటుందండి. హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 25వ వచనంలో కూడా ఉంటుంది. ఈయన తన ద్వారా దేవుని వద్దకు వచ్చువారి పక్షమున విజ్ఞాపనం చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణంగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. చాలండి. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారిని సంపూర్ణంగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. ఎందుకొరకు అంటే ఆయన మృతుడై తిరిగి లేచి సజీవుడై అక్కడే కుడిపార్శ్వమున ఉన్నాడు కాబట్టి మనం ఎలాగున తండ్రి సన్నిధికి వెళ్తున్నామండి? యేసు రక్తాన్ని ఆశ్రయించి యేసయ్య ద్వారానే మనం తండ్రి సన్నిధికి వెళ్తున్నాం. ఎందుకంటే నా ద్వారా తప్ప ఎవ్వరూ తండ్రి యొద్దకు రాలేరు అని యేసయ్య సర్వ సమాజానికి తెలియజేశాడు. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారా తప్ప మరి ఏ విధంగానూ ఎవడూ తండ్రి యొద్దకు వెళ్ళలేడు. తండ్రి అంటే దేవుడు, సమీపింపరాని తేజస్సును అమరత్వమందు వసించుచున్నవాడు. ఆయన దగ్గరకు వెళ్ళాలి అంటే ఏ జాతి అయినా, ఏ కులమైనా, ఏ మతమైనా ఉన్న ఏకైక మార్గము యేసయ్యయే. కనుక ఆయన ద్వారా గనుక ఎవడైనా తండ్రి యొద్దకు వెళితే గనుక వాళ్ళ పక్షంగా ఆయన విజ్ఞాపన చేస్తాడు గనుక, ఆయన అక్కడే నిలిచి ఉంటాడు గనుక తన ద్వారా తండ్రి యొద్దకు వెళ్ళిన వాళ్ళని సంపూర్ణంగా రక్షించుటకు ఆయన శక్తిమంతుడై ఉన్నాడు, సమర్థుడై ఉన్నాడు అంటూ హెబ్రీయులకు పత్రిక రాస్తూ ధైర్యపరచడాన్ని కూడా మనం చూస్తూ ఉన్నామండి. ఈ ఆధిక్యతను కూడా మనం గుర్తుపట్టాలి. మనం క్రీస్తు స్వరూపంలో, క్రీస్తు పోలికలో మార్చబడాలి అని ఆశపడుతూ ఆయనను చూచినప్పుడు మనము ఆయన వంటి వారముగా మారిపోతాము అన్న ఒక నిరీక్షణతో బ్రతుకుతూ ఉన్న మనము తెలుసుకోవలసిన, అర్థం చేసుకోవలసిన, భూమి మీద ఉండగానే ప్రాక్టీస్ చేయాల్సిన ఇంకో విషయం ఏంటి అనంటే ఆయన వలె మనం కూడా విజ్ఞాపన చేయడం నేర్చుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. అలాగుననే అండి మనకు తెలుసు ఎవరెవరు విజ్ఞాపన చేశారు అనేది. ఒక 2 విషయాలు చూసుకొని మనం ముగించుకుందామండి. ఆదికాండంలో విశ్వాసులకు తండ్రి అయిన అబ్రాము విజ్ఞాపన చేశాడు కదండి. ఆ యొక్క 18వ అధ్యాయము 23 నుంచి 33 వరకు ఉంటుంది. మొత్తము చదవాల్సిన అవసరం లేదు, కానీ ఆ సందర్భం అంతా కూడా మనకు తెలిసిందే. ఇక సొదొమ గొమొర్రా మీద ఉగ్రత, శాపము రాబోతోంది అని తెలుసుకున్న అబ్రాము దేవుని సముఖములో నిలిచిన వాడై, నేను బాగానే ఉన్నాను, నా భార్య బాగానే ఉంది, ఇప్పుడే గొప్ప వాగ్దానాన్ని దేవుడు మాకు చేశాడు, నెక్స్ట్ ఇయర్ నేను తిరిగి వచ్చేటప్పటికల్లా నీ ఒడిలో కొడుకుంటాడని చెప్పాడు, ఇష్మాయేల్ ఆల్రెడీ ఉన్నాడు, ఇప్పుడు మాకు ఇంకొక ఇస్సాకు రాబోతా ఉన్నాడు, మేమందరము కూడా సేఫ్గా ఉన్నాము, మాకే ఇబ్బంది లేదు, మేము హ్యాపీ అని అనుకొనలేదు. కానీ తనను విడిచి వెళ్ళిపోయినా సరే లోతు ఉన్న ఆ సొదొమ గొమొర్రా విషయమై దుఃఖపడుతూ ప్రార్థన చేస్తూ ఉన్నాడండి. ఎట్లా మొదలుపెట్టాడంటే, అయ్యా నువ్వు దేవుడవు కదా, నీవు 50 మంది మంచోళ్ళు, నీతిమంతులు ఆ పట్టణంలో ఉంటే ఆ 50 మందిని బట్టి ఆ పట్టణం మొత్తాన్ని కూడా నాశనం చేయకుండా నువ్వు కాపాడితే బాగుంటుందయ్యా అంట ప్రార్థనను ప్రారంభించాడు. మళ్ళీ 50 దగ్గర నుంచి నెక్స్ట్ 45 అంటాడు, 45 తర్వాత మళ్ళా అంటాడు 40 అంటాడు, మళ్ళీ తర్వాత 30 అంటాడు, తర్వాత 20 అంటాడు. ఇక ఎక్కువ మాట్లాడను కానీ ఇంకా ఇంతకంటే ఎక్కువ మాట్లాడే ధైర్యం నాకు లేదు. కనీసం 10 మంది ఆ పెద్ద పట్టణంలో నీతిమంతులున్న ఆ 10 మందిని బట్టి పట్టణం మొత్తాన్ని కాపాడు, ఉగ్రత రానియొద్దు, అగ్నిగంధకాల్లో కాలిపోయేటట్టు చెయ్యొద్దు అంటూ ఆయన దేవుని సన్నిధిలో బ్రతిమిలాడుకుంటూ ఉన్నాడండి. ఆయన సన్నిధిలో నిలిచి ఉన్నాడు. ఆ విజ్ఞాపన ప్రార్థన అయ్యేంత వరకు కూడా దేవుడు ఆయనతో ఉన్నాడు. ఆయన వెళ్ళిపోయిన తరువాత అబ్రాము తన ఇంటికి వచ్చేసాడు. అంటే ఏదైనా ఒక ప్రదేశం మీద దేవుని కోపము, దేవుని ఉగ్రత రాబోతోంది, వస్తోంది అని గనక
దేవుని బిడ్డలకు తెలిస్తే ఖచ్చితంగా ఆ ప్రదేశం కాపాడబడేటట్లుగా మనం ప్రార్థన చేయాలి. ఎందుకు అనంటే దేశం పాడైపోతూ ఉంది. దేశంలో భయంకరమైన పరిస్థితులు కనపడతా ఉన్నాయి. అసలు అలాంటివి అసలు చెవులకు వినబడపోతే బాగుండు అనుకునే పరిస్థితులు దేశంలో ఉంటూ ఉన్నాయి. చిన్నపిల్లలకు రక్షణ లేదు, స్త్రీలకు రక్షణ లేదు, అసలు ఏమైపోతుందో కూడా అర్థం కాని పరిస్థితులు. విగ్రహారాధన పెచ్చిరిల్లిపోతూ ఉంది. మన దేశంలో చాలదన్నట్టుగా ఇతర దేశాలకు కూడా మన విగ్రహారాధన వెళ్ళిపోతూ ఉంది. క్రైస్తవ దేశాలు అని చెప్పబడుతున్న దేశాలలో కూడా విగ్రహారాధన పెరిగిపోతూ ఉంది. దేవుని ఉగ్రత ఇశ్రాయేలీల మీదకు బహు భయంకరంగా దిగివచ్చిన సందర్భాలను మనం చూస్తే ఎన్నో పాపాలున్నా వాటిలో ఎక్కువగా మెన్షన్ చేయబడింది విగ్రహారాధనే. ఇటువంటి భయంకరమైన పరిస్థితుల్లోనికి దేశము ప్రపంచము మునిగిపోతూ ఉన్నప్పుడు ఆ మహా ఉగ్రతలో నుండి మనం మాత్రం రక్షించబడడం కాదు, కానీ అనేకులు రక్షించబడాలి. ఆ తపన మనకు ఉండాలి. ఆ తపన, ఆ బాధ అనేది మనకి ఉండాలి. ఇది మన విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము కుమారులైతే అబ్రహాము చేసిన క్రియలే చేస్తారు అని అన్నాడు. అబ్రహాము మనకు తండ్రి, అబ్రహాము విశ్వాసులకు తండ్రి అని చెప్పి వాక్యం చెప్తా ఉన్నదండి. కాబట్టి అబ్రహాము ఏం చేశాడు అనంటే, ఉగ్రత రాబోతోంది, దేవుని కోపం రగులుకుంది అని తెలియంగానే విజ్ఞాపన చేశాడు, ప్రార్థన చేశాడు. మనం కూడా ఈ భయంకరమైన విషయాలను బట్టి దేవుని సన్నిధిలో మొరపెట్టే వారంగా ఉండాలి, విజ్ఞాపన చేసే వారంగా ఉండాలండి. అలాగనే మోషే కూడా విజ్ఞాపన చేశాడు. ద్వితీయోపదేశకాండం 9వ అధ్యాయం 26 నుండి 29 వరకు మనం చదువుకున్నట్లయితే, ద్వితీయోపదేశకాండం 9వ అధ్యాయం 26 నుండి 29 వరకు. నేను యెహోవాను ప్రార్థించుచు ఇలాగు చెప్పితిని, ప్రభువా యెహోవా, నీవు నీ మహిమ వలన విమోచించి బాహుబలము వలన ఐగుప్తులో నుండి రప్పించిన నీ స్వాస్థ్యమైన జనమును నశింపచేయకుము. నీ సేవకులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులను జ్ఞాపకం చేసుకొనుము. ఈ ప్రజల కాఠిన్యమునైనను వారి చెడుతనమునైనను వారి పాపమునైనను చూడకుము. ఏలయనగా నీవు ఏ దేశంలో నుండి మమ్మను రప్పించితివో ఆ దేశస్థులు యెహోవా తాను వారితో చెప్పిన దేశంలోనికి వారిని చేర్చలేకపోవటం వలనను వారిని ద్వేషించటం వలనను అరణ్యంలో వారిని చంపుటకు వారిని రప్పించనని చెప్పుకొందురేమో. నీవు నీ అధిక బలము చేతను నీవు చాపిన నీ బాహువు చేతను రప్పించిన నీ స్వాస్థ్యమును నీ ప్రజలను వీరే. చాలండి. ఇక్కడ ఏమంటున్నాడు అనంటే, నీ సేవకులైన అబ్రాము, ఇస్సాకు, యాకోబులను జ్ఞాపకం చేసుకొనుము. ఈ ప్రజల కాఠిన్యమునైనను వారి చెడుతనమునైనను వారి పాపమునైనను చూడకుము అంటూ దేవుణ్ణి బ్రతిమలాడుకోవడం మనం చూస్తామున్నామండి. ఇది మనం కూడా చెయ్యాలి. నువ్వు అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల్ని జ్ఞాపకం చేసుకొని వారికి చేసిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకొని వారితో చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకోగాని, ఈ ప్రజలు నిజమే కఠినులే, ఈ ప్రజలు చెడుతనమే చేశారు, ఈ ప్రజలు పాపమే చేశారు, కానీ దీన్ని చూడకయ్యా వాళ్లను చూసి వీళ్లను క్షమించి ఒక్క అవకాశం ఇవ్వు అని చెప్పి దేవుని ఎదుట అతడు ప్రార్థించాడు, సాగిలపడ్డాడు, విజ్ఞాపన చేశాడు. అవసరమైతే తన ప్రాణాన్ని కూడా అడ్డు వేయడానికి సిద్ధపడిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నామండి. నేటి దినంలో కూడాను మోషే అప్పుడు అలా చేశాడు, కానీ నేటి దినంలో కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని మన కొరకు ఇదే విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. అయ్యా, ఈ ప్రజలు కొత్త నిబంధన ప్రజలు, నా రక్తము చేత సంధి చేయబడిన వారై నా రక్తము చేత తమ పాపములను కడుగుకొని నా యందు విశ్వాసం ఉంచి నీ రక్షణలోనికి వచ్చిన వారు, నిజమే విమోచించబడిన వారు. ఇక్కడ కూడా అదే పరిస్థితి కదండి. నీ బాహుబలం వలన నీ మహిమ వలన విమోచించబడి ఐగుప్తులో నుండి బయటికి వచ్చిన ఈ జనులు అంటూ మోషే వాళ్ళ గురించి ప్రార్థన చేశాడు. అలాగుననే యేసయ్యతో ఒక నిబంధన కలిగి ఉండి పాపములు ఒప్పుకొని పశ్చాత్తాపడి ఆయన రక్తాన్ని ఆశ్రయించి విమోచించబడి ఆ బయటికి వచ్చిన జనులు ఇప్పుడు యేసయ్య ప్రార్థన చేస్తూ ఉంటాడు, అయ్యా
నీవు నాతో చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకో. నన్ను బట్టి, నా శరీరంలో పాపమునకు విధించబడిన శిక్షను బట్టి, నేను నీకు చూపిన విధేయతను బట్టి, నన్ను బట్టి, నా బలియాగమును బట్టి ఈ ప్రజల కాఠిన్యమునైనను పాపమునైనను చెడుతనమునైనను చూడక నన్ను చూసి వీరిని క్షమించి వీరి ఎడల కృప చూపించి వారిని కానానుకు చేర్చయ్యా అంటూనే యేసయ్య విజ్ఞాపన చేస్తూ ఉన్నాడండి. హల్లెలూయా. మనం కూడా ఈ దినాన ప్రార్థన చేయాలి, విజ్ఞాపన చేయాలి. ఎందుకు అనంటే హెబ్రీలకు రాసిన పత్రికలో అంటాడు, హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకు మీరు వచ్చి ఉన్నారు అని అంటాడు. హేబేలు ఏమని పలికాడండి? హేబేలు రక్తమే నాకు న్యాయము తీర్చు అని పలికింది. హేబేలే కాదండి, హతసాక్షులైన వారి ఆత్మలు, వారి రక్తము బలిపీఠము క్రింద నుండి నాథా సత్యస్వరూపి, మాకు జరిగిన ఈ యొక్క అన్యాయము నిమిత్తమై ఎప్పుడు నీవు న్యాయం తీరుస్తావు అనే వాళ్ళందరూ ఆక్రోషిస్తూ ఉన్నారు, దుఃఖపడతా ఉన్నారు. కానీ మన యేసయ్య రక్తము మన పాపము కొరకు తాను బలియాగమయ్యి సిలువ మీద నలిగి వ్రేలాడిన మన యేసయ్య రక్తము మాత్రము నాకు న్యాయం తీర్చు, వీడు ఎంతలాగా చేశాడో వాడి సంగతి చూడు, ఇట్లా కాదు, మరి శ్రేష్టంగా పలుకుతూ ఉంది. ఏంటి అనంటే ఆ నిబంధనను జ్ఞాపకం చేసుకో, నా బలియాగమును జ్ఞాపకం చేసుకో. ఎందుకు అనంటే కొరింథీయులకు రాసిన పత్రికలో కూడా అంటాడు, ఒకని అవిధేయత వలన అనేకులు ఎలాగూ అపరాధులయ్యారో అలాగే ఒకని విధేయత వలన అనేకులు ఆ శిక్ష నుండి తప్పించబడుతున్నారు అని అంటాడు. కనుక ఆయన విధేయత అవిధేయులమైన మనకు కృప దొరకడానికి ఆధారం అవుతూ ఉందండి. ఆయన అలా విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. వీరి కాఠిన్యాన్ని, వీరి చెడుతనాన్ని, వీరి పాపాన్ని మార్పునందని తిరిగి తిరిగి అదే పాపములు చేసే వీరి దుష్టత్వాన్ని చూడక అయ్యా కృప చూపించు, దయ చూపించు అంటూ యేసయ్య విజ్ఞాపన చేస్తూ ఉన్నాడండి. మనం కూడా ఈ దినాన అటువంటి విజ్ఞాపన చేయాలి. ఇలాంటి విజ్ఞాపన మోషే గారు చేశారు. ఏమని అంటాడో తెలుసా అండి? ఇక్కడ అంటాడు, ఇదే 9వ అధ్యాయం 16లో, నేను చూచినప్పుడు మీరు మీ దేవుడైన యెహోవా దృష్టికి పాపము చేసి ఉంటిరి, పోత దూడను చేయించుకొని యెహోవా మీకు ఆజ్ఞాపించిన త్రోవ నుండి త్వరగా తొలగిపోయి ఉంటిరి. అప్పుడు నేను ఆ 2 పలకలను పట్టుకొని నా 2 చేతుల్లో నుండి మీ కన్నుల ఎదుట వాటిని క్రింద పడవేసి పగులగొట్టి, మీరు యెహోవా దృష్టికి ఆ చెడు నడత నడిచి చేసిన మీ సమస్త పాపముల వలన ఆయనకు కోపము పుట్టింపగా చూసి మునుపటి వలె అన్నపానములు మాని 40 పగళ్ళు 40 రాత్రులు నేను యెహోవా సన్నిధిని సాగిలపడి తిని. అంటే ఇమ్మీడియట్గా 40 డేస్లు ఫాస్టింగ్లు అయినాయి. ఒక 40 డేస్ ఏమో 40 అని తెలియకుండానే ఆయన అగ్నిలో నుండి ఆ యొక్క హోరేబు కొండ మీదకు దిగి వచ్చినప్పుడు సర్వ సమాజము వినుచూ ఉండగానే దేవుడు 10 ఆజ్ఞలు చెప్పాడు. ప్రజలందరూ కూడా ఆజ్ఞలు విన్నారండి. అసలు వాళ్ళకి పాపం విగ్రహారాధన చేయకూడదు, పోత బొమ్మను చేసుకోకూడదు, నా ఏ స్వరూపాన్ని కల్పించకూడదు అని అప్పుడు మోషే ఆ 10 ఆజ్ఞలు తీసుకొని కొండ దిగి వచ్చినప్పుడే తెలిసిన ముచ్చట కాదు. మోషే కూడా ఇంకా కొండ దిగువనే ఉండగానే ఆ మహా అగ్నిలో నుండి, ఆ కొండ మీద నుండి, ఆ అగ్నిలో నుండి ఆ స్వరము సమస్త సమాజంతో మాట్లాడింది. మీరు విగ్రహాన్ని చేసుకోవద్దు, నేను రోషము కలిగిన దేవుడిని అంటే 10 ఆజ్ఞలు చెప్పిన తరువాత ప్రజలు ఒక మనుష్యునితో దేవుడు మాట్లాడినా ఆ మనుష్యుడు బ్రతుకుతాడని ఇప్పుడు మాకు అర్థమైంది, ఇకపై ఆయన ఇంకా మాట్లాడితే మేము చచ్చిపోతామేమో, నీవు వెళ్ళు,
ఆయన చెప్పిన ప్రతి మాట నువ్వు మాకు చెప్పు, నువ్వు చెప్పినది ఆయన చెప్పినదిగానే మేము స్వీకరిస్తాము అని చెప్పి పెద్దలందరూ కలిపి మోషేని పంపిస్తారు. మోషే కొండ ఎక్కి వెళ్ళి 40 రాత్రింబవళ్ళు ఉండి దేవుడే తయారు చేసిన పలకలు, దేవుని చేతి వ్రాళ్ళతో రాయబడిన 10 ఆజ్ఞలు తీసుకొని కిందకు వచ్చేటప్పటికి బహు త్వరితంగా వాళ్ళు చెడిపోయారట. త్రోవ నుండి త్వరగా తొలగిపోయి ఉంటిరి. 16లో అన్నాడు చూడండి, పోత దూడను చేయించుకొని యెహోవా మీకు ఆజ్ఞాపించిన త్రోవ నుండి త్వరగా తొలగిపోయి ఉంటిరి. చూడండి, ఆకాశంలో నుండి అగ్నిమయమై ధూమమైపోయిన ఒక కొండలో నుండి ఒక స్వరము, గర్జన వంటి స్వరముతో ఆజ్ఞలే ప్రజలకు స్పష్టంగా చెప్పిన 40 దినాలు పట్టలేదండి ఆ త్రోవను విడిచిపెట్టి వాళ్ళకి ఇష్టం వచ్చిన మార్గంలోనికి ప్రజలు వెళ్ళిపోవడానికి. సరి అయిన నాయకుడు ఉండాలండి. నాయకుడు లేని జనులు కట్టులేక తిరుగుతారు, చెడిపోతారండి. వాళ్ళను నడిపించిన మోషే వాళ్లకు కనబడకపోయేటప్పటికీ, నాయకుడు లేకపోయేటప్పటికీ, అంత స్ట్రాంగ్గా నిలబడే వాళ్ళు లేకపోయేటప్పటికీ బహు త్వరితంగా జనులు చెడిపోయారట. అంటే ఒక మనిషి స్వయాన ఒక అగ్నిలో నుండి ఒక స్వరము దేవుడు తనతో మాట్లాడినా సరే అంత త్వరగా 40 రోజులు తిరిగి వచ్చేటప్పటికి చెడిపోగలుగుతాడు, చెడిపోతాడు. సర్వ సమాజానికి దూరమైపోయినా, ఎన్నో అద్భుతాలు చూసినా, ఎర్ర సముద్రాన్ని చీల్చి రావడం చూసినా, ఎన్ని చూసినా ఒక కరెక్ట్ అయిన నాయకత్వము, నడిపింపు లేకపోతే చెడిపోతారు. కనుకనే అండి నూతన నిబంధనలో దేవుడు ఫస్ట్ ప్రయారిటీ సహవాసానికి ఇచ్చాడు. హల్లెలూయా. ఇది మనం అర్థం చేసుకోవాలి. నాయకత్వాన్ని కలిగి ఉండడం యొక్క ప్రాముఖ్యత అదండి. హల్లెలూయా. ఇక్కడ ఆయన వచ్చాడు, వీళ్ళని చూశాడు, వీళ్ళని అప్పుడే లేవీయులు వచ్చారు, అంతా ఏమంటారు 3000 మంది హతులయ్యారు. ఇక ఆ విగ్రహారాధనను విడిచిపెట్టి మరలా నాయకుడిని చూడంగానే నాయకుని పక్షంగా వచ్చి దేవుని పక్షంగా నిలబడిన వాళ్ళు బ్రతికారు. మళ్ళా వాళ్ళ కోపం, దేవుని కోపం వాళ్ళ మీదకు రాకుండా మళ్ళా 40 దినాలు ఉపవాసం ప్రతిష్ఠించుకొని సాగిలపడి దేవుని ఉగ్రతను చూశాడు గనుక భయపడిపోయి ఈయన ఇలా ప్రార్థన చేయడం ప్రారంభించాడండి. హల్లెలూయా. దేవుని కోపం త్వరగా రగులుకునే ఈ విగ్రహారాధన నేటి దినాల్లో కూడా అధికమైపోతూ ఉంది. మనకందరికీ తెలుసండి, అపోస్తలుల కార్యంలో కూడాను పౌలు గారు చెప్తూ ఉంటాడు కదా, ఆజ్ఞాన కాలం అందైతే దేవుడు చూసి చూడనట్టుగా ఊరుకున్నాడు, ఇప్పుడైతే అందరూ అంతటా మారు మనసు పొందవలెనని ఆయన ఆజ్ఞాపిస్తున్నాడు అని అంటాడు. ఇంకా ఒక్కసారి ఆ పై వచనాన్ని చూస్తే, బంగారము, వెండి, కర్రతో రూపింపబడినవి దైవత్వమును పోలి ఉన్నవిగా తలంచవద్దు అన్నాడు కదండి. కాబట్టి చాలామంది ఏమంటారు అంటే అది దేవుళ్ళు అని మేము అనడం లేదండి, కాకపోతే వాటికి కూడా ఒక దైవత్వం ఉంది, ఆ పోలికలో ఉన్నాయి అని అంటారు కదండి. కొంతమంది అలా కూడా వాదించే వాళ్ళు ఉన్నారు. మేమేం వాటిని దేవుడు అంటలేదు కానండి, మనకి నిగ్రహం కొరకు, ఏది మనకి మనస్సు చెలించకుండా ఉండడం కొరకు ఇవన్నీ మేము పెట్టుకుంటున్నాము, ఇలాంటి మాటలు మాట్లాడే వాళ్ళు ఉంటూ ఉన్నారండి. కానీ అక్కడ మనము అపోస్తలుల కార్యంలో చూసినట్లయితే ఆ యొక్క 17:29 కాబట్టి మనము దేవుని సంతానమయ్యుండి మనుష్యుల చమత్కార కల్పనల వలన మల్చబడిన బంగారమునైనను వెండినైనను రాతినైనను దేవత్వము పోలి ఉన్నదని తలంపకూడదు. పోలి ఉన్నది అదే దైవత్వం కాదు, దైవత్వాన్ని పోలి ఉన్నది అని కూడా అసలు తలంచడం కూడా చేయకూడదంట. కాబట్టి ఇట్లాంటి వ్యర్థవాదనల్లో మనము ఇరుక్కుపడకూడదండి. ఇంకా చాలామంది ఆ విగ్రహారాధన యొక్క సీరియస్నెస్ అర్థం కావడం లేదు చాలామందికి కూడాను. మనం ఒకసారి ఆ రోమీలకు రాసిన పత్రిక చూస్తే ఎంత భయంకరమైన
పరిస్థితులు విగ్రహారాధనని కలగజేస్తాయి అని అంటే అండి, ఆ 1వ అధ్యాయంలో ఉంటుంది కదా, 19లో ఉంటుంది. ఎందుకనగా దేవుణ్ణి గూర్చి తెలియసఖ్యమైనదేదో అది వారి మధ్య విషదమై ఉన్నది, దేవుడు అది వారికి విషదపరిచెను. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తి, దైవత్వము, జగదుత్పత్తి మొదలుకొని సృజించబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నవి గనుక వారు నిరుత్తరులైరి. అంటే నేటి దినాలలో ఎంతో నాలెడ్జ్ పెరిగిన ఈ దినాలలో దేవుని యొక్క నిత్యశక్తి, దైవత్వం అనేది సృష్టించబడిన వస్తువులను గూర్చి ఆలోచించడం వలన ఎవరికైనా తేటపరచబడతా ఉందట. అయినా సరే వారు దేవుణ్ణి ఎరిగి ఆయన్ను దేవునిగా మహిమపరచలేదు. దేవుణ్ణి ఎరిగారు, ఒక సూపర్ న్యాచురల్ పవర్ ఉందని ఎరుగుతున్నారు, కానీ ఆయన్ని దేవునిగా మాత్రం మహిమపరచరు. కృతజ్ఞతాస్తుతులు చెల్లింపరు, కానీ తమ వాదనల్లో వ్యర్థులైపోయారు. వారి అవివేక హృదయం అంధకారమైంది, తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులయ్యారు. తాము చెప్పుకోవడం ఏమని చెప్తారు? తాము జ్ఞానులమని చెప్తారు, కానీ వాళ్ళు ఏమైపోతున్నారు? బుద్ధిహీనులైపోతూ ఉన్నారండి. నిజంగా ఈ హేతువాదులని అది ఇది ఇవన్నీ కూడా చూస్తూ ఉంటుంటే, ఇంకా ఇక్కడ అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుష్యుల యొక్కయు, పక్షుల యొక్కయు, చతుష్పాద జంతువుల యొక్కయు, పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపముగా మార్చిరి. దేవుడు ఆక్షేపిస్తూ ఉన్నాడు. దేవుడు ఆ పాత నిబంధన గ్రంథంలో అంటాడు, నేను ఆ కొండ మీదకు దిగి వచ్చినప్పుడు, ఆ అగ్నిలో నుండి నేను మీతో మాట్లాడినప్పుడు మీరు ఏ స్వరూపమునైనను చూడలేదు, మీరు స్వరం మాత్రమే విన్నారు, కాబట్టి ఏ స్వరూపమును మీరు చేసుకొనవద్దు అని చెప్పాడు కదండి. అంటే ఆయన అగ్నిలో నుండి వాక్కు ద్వారా మాట్లాడాడు. ఆయన ఏ స్వరూపంలోనూ కనబడలేదు, కాబట్టి అసలు ఏ స్వరూపాన్ని చేసుకొనవద్దు అని ఆయన చెప్పాడు. ఇక్కడ ఏమని చెప్తున్నాడు? అక్షయుడగు దేవుడు. అక్షయుడగు దేవుడు అంటే క్షయంగాని దేవుడు, అగ్ని కాల్చని, నీళ్లు నాశనం చెయ్యలేని, గాలి నాశనం చెయ్యలేని, ఏ విధంగానూ నాశనము కాని ఆత్మస్వరూపి అయిన దేవుణ్ణి క్షయమైపోయే మనుషులు కానీ, పశువులు కానీ, జంతువులు కానీ ఏవైనా సరే క్షయమైపోతాయి. వాటి యొక్క ప్రతిమా స్వరూపాలుగా మార్చడము అనేది దేవుడు చాలా కోపపడుతూ ఉన్నాడండి. ఆయన అక్షయుడు, క్షయమైపోయే ప్రతిమల్లోకి ఆయనను మార్చకూడదు. ఇంకా ఈ హేతువు చేత, అంటే ఇన్ని విషయాలు తెలిసి కూడా, విగ్రహం వట్టిదని తెలిసి కూడా, విగ్రహంలో ఏమీ లేదని తెలిసి కూడా, అలాంటి విగ్రహాలు చేయడము, వాటికి సాగిలపడడం, పూజలు చేయడం, దైవత్వం ఉన్నవిగా తలంచడము, ఇవన్నీ చేయడం వలన ఏమవుతుందంటే తమ హృదయముల దురాశలను అనుసరించి తమ శరీరములను పరస్పరము అవమానపరుచుకున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించెను. దేవుడే ఒకడిని అపవిత్రతకు అప్పగిస్తున్నాడట. అంటే ఒక విగ్రహారాధన చేసేవాడిని దేవుడే అపవిత్రతకు అప్పగిస్తున్నాడు. ఎందుకు? అక్షయుడగు దేవుని మహిను క్షయమైపోయే పశుపక్షాదుల రూపంలోనికి మార్చాడు, దేవునికి హేయమైన పనిని చేశాడు, కనుకనే దేవుడు అపవిత్రతకు అప్పగిస్తున్నాడు. ఇంకా 25లో అంటారు, దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి గనుక అందువలన 26లో అంటాడు, దేవుడు తుచ్చమైన అభిలాషకు వారిని అప్పగించాడు. ఒక మనిషిలో తుచ్చమైన అభిలాషలు, నేటి దినాల్లో అదే కదండి మనకు వార్తల్లో కనపడతా ఉంది. తుచ్చమైన అభిలాషకు ఒకడు అప్పగించబడుతున్నారు. స్త్రీలు స్వైతము స్వాభావికమైన ధర్మాన్ని విడిచి స్వభావ విరుద్ధ ధర్మాన్ని అనుసరిస్తున్నాడు. పురుషులు కూడా స్త్రీ స్వాభావిక ధర్మాన్ని విరిచి చాలా అసహ్యకరమైనవి చెయ్యడానికి ఇక్కడ మీరు చూడండి, ఇదంతా కూడా జరగడానికి కారణం ఏంటి అనంటే సృష్టికర్తకు ప్రతిగా సృష్టిని పూజించడం. మనకి విగ్రహారాధన అనేది ఏదో ఒక చిన్న విషయంలా కనపడుతుంది, కానీ అక్షయుడగు దేవుని మహిమను క్షయమైపోయే
వాటి రూపంలో మార్చడం, అది ఆజ్ఞ అతిక్రమం, చాలా పెద్ద పాపం అండి. దేవుడు చెప్పిన మొదటి ఆజ్ఞకే అది చాలా విరుద్ధమైంది. నేటి దినాల్లో క్రైస్తవుల్లో కూడా కొంతమంది విగ్రహారాధనని చాలా లైట్గా చేస్తూ ఉన్నారు. విగ్రహాలకు బలి ఇచ్చిన వాటిని తింటున్నారు కదా. ప్రార్థన చేసి తింటే అంతి పరిశుద్ధమైపోతుంది, నేను ప్రార్థన చేశాను చూడండి, తిన్నాను, నాకేం కాదు. వాక్య సారాంశం సత్యం. విగ్రహం వట్టిదే, దానిలో ఏమీ లేదు, నిజమే. కానీ దేవుడేమని చెప్పావు, నీవు దేవుని బల్లలోను దయ్యముల బల్లలోను పాలి భాగస్థుడవై ఉండనేరవు. అన్యులు అర్పించే బలులు దేవునికి కాదు, వారు దయ్యములకే అర్పించుచున్నారు. ఈ వాక్యాలేమీ కనబట్టలేదా అండి జనాలకి కదా. మనము దేవుని కంటే బలవంతులమా, ఆయనకు కోపం పుట్టించేదమా అని కూడా అదే కాంటెస్ట్లో అడుగుతారు కదా. విగ్రహ సంబంధమైనది నీవు తినుటకు ధైర్యం తెచ్చుకొని తినటం మొదలు పెడితే బలహీనమైన మనస్సాక్షి కలిగిన ఒకడు చూసి తాను కూడా తినటం మొదలు పెడితే వాడు క్రీస్తుకు విరోధంగా నువ్వు పాపం చేసినోడివి అవుతావు. వాడి బలహీనమైన మనస్సాక్షి నొప్పించబడుతుంది కాబట్టి అంటాడు. అంటే అసలు తామేం చేస్తున్నారు ఏంటి అనేది వాక్యపు వెలుగులో అస్సలు అర్థం కాకుండా క్రైస్తవ సమాజంలోనే ఇలాంటి విపరీతమైన యెజబేలు బోధలు, బలి అర్పించిన వాటిని తినమని ప్రజలను ప్రేరేపిస్తున్న ఆ యెజబేలు బోధలు, ఆ యొక్క బాలాకు ఆ బోధలన్నీ కూడా సంఘంలోనికి వచ్చినప్పుడు చాలా భయంకరమైన పరిస్థితులు వచ్చేస్తున్నాయండి. ఎందుకు అనంటే సృష్టికర్తను వదిలిపెట్టి సృష్టిని పూజిస్తే హేయమైనవి చేయడానికి అపవిత్రతకు దేవుడే వాళ్ళని అప్పగిచ్చేస్తున్నాడు. అసలు దేవుడు ఒక వ్యక్తిని తీసుకొని వెళ్ళి అప్పగిస్తే ఆ వ్యక్తి బయటికి రావడం సాధ్యమవుతుందా? ఇటువంటి భయంకరమైనది జరగడానికి మూల కారణం ఏమైపోతుంది? విగ్రహారాధన అయిపోతూ ఉంది. మన పిల్లల్ని కూడా మనం భద్రం చేసుకోవాలండి. ఎందుకు క్రైస్తవ కుటుంబాలలో పుట్టిన పిల్లలు అసలు అవిశ్వాసులతో మీరు జోడిగా ఉండకుడి అని అన్నారు. పాపాలలో ఇది కూడా ఒక పాపమేనండి. మన పిల్లలకి డీప్ ఫ్రెండ్స్ క్రింద ఉన్నవాళ్ళు అవిశ్వాసులు కాకూడదు. విశ్వాసులతోనే మన పిల్లలు ఫ్రెండ్షిప్ చెయ్యాలి. ఇది దేవుని ఆజ్ఞ, దేవుని వాక్యం కదా. ఎందుకు అనంటే వాళ్ళకి మనకి అసలు పొత్తు కుదరదు కదా. ఒక క్రైస్తవ కుటుంబంలో పుట్టిన వాళ్ళు అవిశ్వాసులు విగ్రహారాధికుల్ని ఎలా పెళ్లి చేసుకుంటున్నారు? చాలా భయంకరమైన పాపంలోనికి సాతాను తోసివేస్తూ ఉన్నాడండి. భయంకరమైనది, అవాచ్యమైనది అంటే ఏంటి? అసలు నోరిప్పి చెప్పడానికి కూడా అసహ్యమయ్యే అన్ని పనులు ప్రజలు చేయడానికి కారణం ఏంటి అనంటే ఇవన్నీ కూడా వెనక కారణాలు. దేవుడే వాళ్ళని వాటన్నిటికీ కూడా అప్పగించేసేసి వదిలేసేసాడు. కాబట్టి ఈ భయంకరమైన పరిస్థితుల్లో నుండి మనం కాపాడబడాలి, మన దేశం కాపాడబడాలి, మన నెక్స్ట్ జనరేషన్ కాపాడబడాలండి. చాలా రోషం రావాల్సిన పరిస్థితి కదండి. పిల్లోడికో క్యాన్సర్ వచ్చిందంటే గుండెలు బాదుకొని నానా గొడవ చేసేస్తాం కదా. అలాంటిది వాడు అవిశ్వాసులతో జోడిగా ఉంటున్నాడు అనంటే, విగ్రహ సంబంధమైన వాళ్ళతో పొత్తు పెట్టుకుంటున్నాడు అనంటే, అలాంటి వాళ్ళను ప్రేమిస్తున్నాడు, వాళ్ళతో వియ్యాలందడం, ఇవన్నీ కూడా ఎంత హేయమైన సంగతులండి కదా. కాబట్టి మనం ఈ దినాన దాని విషయమై ప్రార్థన చేయవలసిన వారంగా ఉన్నామండి. అయ్యా, ఈ విషయమై మీరు కృప చూపించండి, బుద్ధిని దయచేయండి, జ్ఞానాన్ని దయచేయండి అని చెప్పి మనం దేవుని సన్నిధిలో దేవుణ్ణి ప్రార్థన చేయవలసిన వారుగా ఉన్నామండి. కాబట్టి ఇది చాలా చిన్న విషయంగా, చాలా లైట్గా తీసుకోవాల్సింది కాదండి. విగ్రహారాధన, దాని వలన కలిగే కాన్సిక్వెన్సెస్ కదండి. దేవుడే వాళ్లను అపవిత్రతకు అప్పగిస్తే, దేవుడే వాళ్లను అవాచ్యమైనవి తుచ్చమైన అభిలాషలకు అప్పగిస్తే, ఇక దాంట్లో నుంచి వాళ్ళు బయటికి ఎలా పడతారు? ఇటన్నిటికీ మూల కారణమైన ఆ యొక్క విగ్రహారాధనకు, విగ్రహ సంబంధమైన వాటిని ప్రేరేపించే వారికి బహుదూరంగా మనల్ని, మన పిల్లల్ని మనం
కాపాడుకోవలసిన వారుగా ఉన్నాము. ఎంతగా అనంటే ఒక క్యాన్సర్ వస్తేనో, ఒక ఎయిడ్స్ వస్తేనో పిల్ల గురించి ఎంత టెన్షన్ పడతామో, ఎంత దుఃఖపడతామో, ఎంత బాధపడతామో, అలాగున మనం దుఃఖపడి బాధపడాలండి. ఇక్కడ ఇశ్రాయేలీల గురించి దేవుడు చెప్తాడు, ఆయన విజ్ఞాపన ఆత్మను, కరుణ నొందించు ఆత్మను వారి మీద కృమ్మరించినప్పుడంట, వారు జ్యేష్ఠ కుమారుణ్ణి కోల్పోతే ఎలాగ రోధిస్తారో అలాగున వాళ్ళు దుఃఖపడతారు అని చెప్పి దేవుడు చెప్తాడండి. కాబట్టి మన దేశ పరిస్థితులు, ప్రపంచంలో దిగజారిపోతున్న పరిస్థితులు, క్రైస్తవ్యంలో దిగజారిపోతున్న విలువలు కదండి. ఒకప్పుడు తాతలు తండ్రులు మంచి రోషవంతమైన మంచి క్రైస్తవులై పిల్లల దగ్గరకు వచ్చేటప్పటికి డైల్యూట్ అయిపోతూ ఉన్నారు. ఇంకా తర్వాత జనరేషన్కి వచ్చేటప్పటికల్లా అసలు యెహోవాను ఎరుగని తరం ఒకటి తయారైపోతూ ఉంది కదండి. ఇటువంటి వాటి నుండి మన క్రైస్తవ సమాజాన్ని మనం కాపాడుకోవలసిన వారుగా ఉంటూ ఉన్నామండి. కాబట్టి ఈ దినాన అటువంటి విజ్ఞాపన చేసే ఆత్మను దేవుడు మన మీద కృమ్మరించున్నట్లుగా మనము, మన పిల్లలు, క్రైస్తవ సమాజము, అలాగే మన దేశం కూడా. ఎందుకంటే ఆ అజ్ఞాన కాలంలో దేవుడు చూసి చూడనట్టుగా ఊరుకున్నాడండి. ఇప్పుడు ఆ అజ్ఞాన కాలం కాదు, ఇది అందరూ అంతటా మారు మనస్సు పొంది, విగ్రహారాధన విడిచిపెట్టి, పశ్చాత్తాపడి మారు మనసు పొంది, తమ పాపములను విడిచిపెట్టి తండ్రితో సమాధాన పడుటకు క్రీస్తును ఆశ్రయించవలసిన దినాలలో మనం ఉంటూ ఉన్నాము. కనుక ఈ సమయంలో మనం ప్రార్థన చేద్దాం, విజ్ఞాపన చేద్దాం. దేవుడట్టి విజ్ఞాపన ఆత్మతో మనల్ని నింపునుగాక. ఆమేన్.